సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐపై దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన న్యాయవాది రాకేష్ కిషోర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నవంబర్ 5న ఎంఆర్పీఎస్ మరియు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంను ఒంగోలు అంబేద్కర్ భవన్ నందు నిర్వహిస్తున్నట్లు, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ పాల్గొననున్నారని ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినోతల కోటి మాదిగ తెలిపారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 6న సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో న్యాయవాది రాకేష్ కిషోర్ సనాతన ధర్మం అనే పేరు మీద బూటు విసిరిన సంఘటనను ప్రతి ఒక్కరూ చూశారని, సీజేఐపై దాడి జరగడం అంటే రాజ్యాంగంపై దాడి జరిగినట్లని, న్యాయ వ్యవస్థపై దాడి జరిగినట్లని, ప్రజాస్వామ్య విలువలపై దాడి జరిగినట్లని, ఈ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఖండించారని, ఈ చర్య అనాగరికమని, అలాంటి అనాగరిక చర్యకు పాల్పడిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని, పోలీసులకు ఎందుకు ఆదేశాలు ఇవ్వకుండా ప్రధానమంత్రి కేవలం ట్విట్టర్కు పరిమితమయ్యారంటూ, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళపైన కానీ ఏదైనా స్వామీజీలపైన కానీ ఇలాంటి అనాగరిక చర్యకు పాల్పడి ఉంటే ఇలానే మౌనంగా ఉంటారా అని, సుప్రీంకోర్టు సీజే దళిత వర్గానికి చెందిన వారు కాబట్టి ప్రధాని మౌనంగా ఉన్నారా అని ఆయన వ్యక్తం చేశారు. ఈ మధ్య ఒక పెద్ద ఆయన ఏ ధర్మంలో ఏముందో, ఏ మతంలో ఏముందో అంటూ మాట్లాడడం దళితులను మాదిగలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడమే అవుతుందని అన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ పక్షాన న్యాయవాది రాకేష్ కిషోర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ పక్షాన న్యాయవాది రాకేష్ కిషోర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక సభ్యులు కొమ్మూరి గరటయ్య మాదిగ, ఎస్ఎన్పాడు నియోజకవర్గ ఇన్ఛార్జి జడ్రాజపల్లి బాలరాజ్ మాదిగ, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గంధం యుర్మియా మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు మల్లెల ప్రసాద్ మాదిగ, రావినోతల వెంకటేష్ మాదిగ, గౌడ పేరు మహేష్ మాదిగ, రావినోతల కొర్పేలు, వణుకూరి పవన్, పునుగోటి ఉదయ్ కుమార్ మాదిగ, సూరపోగు మోజేష్ మాదిగ, కనపర్తి నరసింహ, అజయ్, శశి, రేణుమాల చిన్న, చెట్టిపల్లి ధనుష్ మరియు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై మతోన్మాద దాడి చేసినటువంటి ఘటనను ఖండిస్తూ దాడికి పాల్పడిన న్యాయవాది రాకేష్ కిషోర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నవంబర్ 5న ఎంఆర్పీఎస్ మరియు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారు పాల్గొంటారు. ఈ నెల 6న సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయంలో న్యాయవాది రాకేష్ కిషోర్ సనాతన ధర్మం పేరు మీద బూటు విసిరినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. సీజేఐపై దాడి జరగడం అంటే రాజ్యాంగంపై దాడి జరిగినట్టు, సీజేఐపై దాడి జరగడం అంటే న్యాయ వ్యవస్థపై దాడి జరిగినట్టు, సీజేఐ గారిపై దాడి జరగడం అంటే ప్రజాస్వామ్య విలువలపై దాడి జరిగినట్టు. ఈ అంశంపై భారత ప్రధానమంత్రి గారు కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ చర్య అనాగరికం అని అన్నారు. అలాంటి అనాగరిక చర్యకు పాల్పడినటువంటి అడ్వకేట్ రాకేష్ కిషోర్పై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాంటి అనాగరికుడిని నాగరిక సమాజంలో తిరగకుండా ఈ దేశ బహిష్కరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ మీద కానీ అదే లేదా ఏదైనా స్వామీజీల మీద కానీ ఈ విధమైనటువంటి అనాగరిక చర్యకు పాల్పడితే ఈ కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉండేదా అని అడుగుతూ ఉన్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక దళితుడు కాబట్టి అలాంటి దళిత వ్యక్తిపై దాడి జరిగితే ఈ బీజేపీ ప్రభుత్వం మౌనం వహిస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాడి జరిగింది ఢిల్లీలో, సుప్రీంకోర్టు ఉంది ఢిల్లీలో, కేంద్ర ప్రభుత్వం ఉంది ఢిల్లీలో, లేదా ఢిల్లీ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం. కానీ ఢిల్లీలో ఉండబడినటువంటి వ్యవస్థలు ఏవి కూడా ఆ సంఘటనపై స్పందించకుండా న్యాయవాది రాకేష్పై చర్యలు తీసుకోపోవడం అంటే ఇది మనుధర్మం పేరు మీద జరిగినటువంటి దాడిగా మేము పరిగణిస్తూ, ఇకపోతే ఈ మధ్యకాలంలో కొంతమంది
ఎంఆర్పిఎస్ ఉద్యమం అని చెప్పి మేము పెద్దలమి మాకు అనుభవం ఉందన్న వాళ్ళు కూడా ఏ ధర్మంలో ఏముందో తెలియదు, ఏ ధర్మం గురించి నాకు తెలియదని మాట్లాడుతున్నటువంటి సందర్భం మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ధర్మాల పేరు అనుకున్నప్పుడు ఈ దేశంలో 6వ శతాబ్దంలో వర్ణాల ప్రసక్తి వచ్చి ఈ వర్ణాలు అనుకున్నప్పుడు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా ఈ వర్ణాలుగా 4 వర్ణాలుగా సమాజం విడిపోయినప్పుడు ఈ దళితులని అంటరాని వారిగా అస్పృశ్యులుగా చేసింది ఈ వర్ణ వ్యవస్థ కాదా, ఈ మనవాదం కాదా? అలాంటప్పుడు ఈరోజు అలాంటి చర్య జరుగుతున్నప్పుడు ఎందుకు ఆ చర్యని ఖండించకుండా మౌనంగా ఉంటున్నాడో ఆ పెద్ద మనిషి ఒకసారి అర్థం చేసుకోవాలని కూడా సన్నిహితంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దళిత గిరిజన ప్రజలతో పాటు మాదిగ సమాజం కూడా అర్థం చేసుకొని దళితుల్ని మోసం చేసి పబ్బం గడుపుకునే చర్య చేయొద్దని తెలియజేస్తూ, దళితుల పక్షాన నేను సారథి అని చెప్పుకుంటూ, దళితుల పక్షాన దక్షిణాది రాష్ట్రాల్లో నేను రథసారథి అని చెప్పుకుంటూ శల్య సారథ్యం వహించడం అనేది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నీ శల్య సారథ్యాన్ని మానుకొని ఇకనైనా దళితుల పక్షాన మాట్లాడాలని కూడా మేము తెలియజేసుకుంటూ, ఈ చర్య అనాగరికమైన చర్య, ఈ చర్య ప్రజాస్వామ్య వ్యవస్థలను కూని చేసే చర్యగా మేము భావిస్తూ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అడ్వకేట్ రాకేష్ కిషోర్ని వెంటనే అరెస్ట్ చేయాలని, అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ వ్యవస్థ కూడా వెంటనే స్పందించి ఈ కేసును సుమోటోగా తీసుకొని అతనిపై చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.